నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మలయప్ప స్వామికి భజన మేళాతో గరుడ సేవ. మాఘ పౌర్ణమికి తిరుమలలో మనోహర దృశ్యం. కోదండరామునికి వేడుకగా స్నపనం. తిరుపతిలో రామచంద్రునికి పేట ఉత్సవం. ఈ నెల 27 నుంచి శ్రీ కళ్యాణ వెంకన్న బ్రహ్మోత్సవాలు. శ్రీనివాస మంగాపురంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం. తిరుమలలో శ్రీవారి పున్నమి గరుడ సేవ భక్తిరస భరితంగా సాగింది. ప్రతి నెల పౌర్ణమిని పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో వైభవపేతంగా జరుగుతున్న శ్రీ మలయప్ప స్వామివారి గరుడ సేవ ఈసారి హరినామ సంకీర్తనలతో ఆధ్యాత్మిక శోభితంగా జరిగింది. మాఘ పౌర్ణమి రోజు కావడంతో భక్తులు విశేష సంఖ్యలో గరుడ సేవలో పాల్గొన్నారు. శ్రీనివాస గోవింద అంటూ సప్తగిరులు ప్రతిధ్వనించాయి. హరినామమే కడు ఆనందకరము అంటూ భక్తజనం గొంతెత్తారు. మరగవో మరగవో మనసా అని అన్నమయ్య అన్నట్టు హరినామాన్ని ప్రతి మనసు మరిగింది. స్వామి సంకీర్తనలతో మురిసింది. తిరుమలలో సోమవారం రాత్రి జరిగిన పున్నమి గరుడ వాహన సేవ వైభవోపేతంగా సాగింది. 100 భజన బృందాలకు చెందిన 2000 మంది కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. భజన బృందాల ద్వారా గ్రామీణ స్థాయిలో ధర్మ ప్రచారం నిర్వహించాలనే టీటీడీ సంకల్పంలో భాగంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్తుకు 2000 మంది కళాకారులు ఈ గరుడ సేవలో పాల్గొన్నారు. ఇక టీటీడీ చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్ సాంబశివరావు 2016 దుర్ముఖనామ సంవత్సర పంచాంగాన్ని, అలాగే అన్నమయ్య సుమధుర గానం పాటల సీడీని ఆవిష్కరించారు. హరినామ సంకీర్తనతో భజన బృందాలు ముందుకు సాగగా మాడ వీధులలో భక్తజనం వారితో శృతి కలిపారు. స్వామివారిని కీర్తిస్తున్న భజన బృందాలతో భక్తులందరూ కలిసి సాగారు. భజన బృందాలతో ఈవో డాక్టర్ సాంబశివరావు మమేకమయ్యారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ కింద 4000కు పైగా భజన మండళ్ళు ఉన్నాయి. ముఖ్యంగా ధర్మ ప్రచారాన్ని మారుమూల ప్రాంతాలకి, ఏజెన్సీ ఏరియాలకి, మత్స్యకార గ్రామాలకు కూడా వెళ్ళాలి అంటే, ముఖ్యంగా ప్రజాబాహుళ్యంలోకి తీసుకెళ్ళాలి అంటే భజన మండళ్ళ ప్రాముఖ్యత ఎంతో ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నెల మనం కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన 100కు పైగా భజన మండలిని తిరుమల తీసుకొచ్చి వారందరికీ కూడా స్వామివారి దర్శనం కలిగే విధంగా చేసి వారి సామర్థ్యాన్ని పరీక్షించి వారికి ఇంకా ఏ విధంగా మనం సహకారం ఇస్తే వారు బలోపేతమవుతారని చెప్పేసి ఆలోచించడం జరిగింది. స్వామివారి సన్నిధులు చేయాలని మేము ఈ బ్యాచ్లు తీసుకుని వస్తున్నాం. వీళ్ళందరూ కూడా స్కూల్ పిల్లలతో నేర్పిస్తున్నాను ఈ కోలాటాన్ని. ఫ్రీగా ఈ కోలాటం నేర్పించి స్కూల్ పిల్లల ద్వారాగా మేము ఈ ఒక సంస్థని సాంప్రదాయాన్ని తెలియపరచాలని హరే శ్రీనివాస్ కోలాట బృందం తరఫున ఇక్కడికి వచ్చి ఉన్నామండి. ఇక్కడ ఏడా మాకు చాలా హ్యాపీగా ఉంది. మాది రామాంజనేయ కోలాట బృందం. మేము తిమ్మాపురం నుంచి వచ్చాము, నల్గొండ డిస్టిక్. మా సార్ చాలా బాగా నేర్పించిండు. ఇక్కడ వేస్తున్న అవకాశం మేము వస్తుందని మేము అనుకోలేదు. ఇక్కడ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు సుమతి. మాది కొనుపరాజు పర్వ, విజయవాడ దగ్గర ఉన్న కొనుపరాజు పర్వ. మేము ఇంతవరకు ఎప్పుడు ఇలా రాలేదండి. ఇదే ఫస్ట్ టైం రావడం. మేము తాళం భజన చేసామండి. ఇలా స్వామివారి చెంత గరుడ సేవలో పాల్గొనడం మాకు చాలా సంతోషకరంగా ఉందండి. మేము స్వామివారి ఆశీస్సులతో అప్పుడప్పుడు ఇట్లా వస్తూ ఉండాలని కోరుకుంటూ ఉన్నామండి. అలాగే తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలోనూ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి గరుడోత్సవం ఘనంగా జరిగింది. ప్రతి పున్నమికి శ్రీనివాస మంగాపురంలో కూడా గరుడోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఈ మేరకు శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుణ్ణి సర్వాంగ సుందరంగా అలంకరించి స్వామివారికి ఇష్టమైన గరుడ వాహనంపై అధిరోహింపజేశారు. భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పిస్తూ ఉండగా ఆలయ మాడవీధులలో స్వామివారి గరుడ సేవ ఘనంగా సాగింది. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన భజన మేళ మంగళవారం ఘనంగా ముగిసింది. ఈ నెల 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నిర్వహించిన భజన మేళాలో కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించిన
2,000 మంది కళాకారులు పాల్గొన్నారు. తిరుపతిలో భజన కార్యక్రమాలతో పాటు శోభాయాత్రలు నిర్వహించిన ఈ కళాకారులు తిరుమల శ్రీవారి పున్నమి గరుడ సేవలో ఉత్సాహంగా పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి 3వ సత్రాల వద్ద మంగళవారం జరిగిన భజన మేళా ముగింపు వేడుకల్లో టీటీడీ ధర్మకర్తలి మండలి అధ్యక్షులు డాక్టర్ చెదలవాడ కృష్ణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారసత్వంగా వచ్చిన భజన సంప్రదాయ పరిరక్షణకు తిరుమల తిరుపతి దేవస్థానం పెద్దపీట వేస్తుందని తెలిపారు. ఈ మహత్తరమైనటువంటి కలియుగ వైకుంఠంలో ఇంతమంది భక్తులు చూసేటటువంటి అవకాశం, భగవంతుడిని స్మరిస్తూ మనకున్నటువంటి సంపదని రాబోయే తరాలకు అందించేదానికి చేస్తున్నటువంటి ఏర్పాటు ఇది. మీ అందరూ ప్రశాంతంగా జీవించాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా, ఒక మంచి చెడ్డాని విచక్షణతో ముందుకెళ్లాలన్నా మనకున్నటువంటి సంపద విచక్షణ అనుబంధం. ఈ అనుబంధం ఏ జాతిలో కానీ ఏ మతంలో కానీ లేనటువంటి సంపద మనకు పురాణాల నుంచి సంక్రమించిందన్నటువంటి మాటని త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడు, ఈనాడు శ్రీ వెంకటేశ్వర స్వామి మనవాడు, రిచెస్ట్ గాడ్ ఇన్ ద వరల్డ్. ఈ భావాన్ని పెద్దలు అందించినటువంటి సంపదని భావితరాలకు అందించేదానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. ఈ ప్రయత్నం మీకోసం మన కోసం చేస్తున్నటువంటి కార్యక్రమంగా భావించమని, కలిసి పనిచేయమని, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్నటువంటి ప్రతిష్టను పెంచమని మిమ్మల్ని అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కోరుకుంటూ శ్రీనివాస మంగాపురంలో మంగళవారం ఉదయం కోయిల్ ఆల్వార్ తిరుమంజనం వైభవంగా జరిగింది. ఈ నెల 27వ తేదీ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో స్వామివారి సన్నిధిలో ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు, టీటీడీ అధికారులు గర్భాలయ గోడలకు, ఆలయంలోని ఇతర ప్రాంగణాలకు, ఆలయం ఎదుట ఉన్న శ్రీ ఆంజనేయ స్వామివారి సన్నిధిలో సుగంధ పరిమళ ద్రవ్య లేపనాన్ని పూశారు. అలాగే స్వామివారికి బ్రహ్మోత్సవ సమయంలో వివిధ వాహన సేవల్లో ఉపయోగించనున్న ఆభరణాలు, ఇతర వస్తువులను శుభ్రం చేశారు. తిరుపతి శ్రీ కోదండరాముడి పేట ఉత్సవం నయన మనోహరంగా జరిగింది. ఇందులో భాగంగా శ్రీ సీతారామ లక్ష్మణ స్వామి వార్లకు స్నపన తిరుమంజనాన్ని వైభవంగా నిర్వహించారు. ఏటా మాఘ పౌర్ణమికి స్వామివారు సపరివార సమేతంగా తిరుపతి సమీపంలోని కూపుచంద్రపేటకు వేంచేస్తారు. అక్కడ స్వామివారికి విశేష పూజలు, స్నపన తిరుమంజనం, ఊంజల్ సేవ నిర్వహించిన తరువాత తిరిగి తిరుపతికి వేంచేయడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం కోదండ రామాలయం మాడవీధుల్లో ప్రదక్షిణగా శ్రీ సీతారామ లక్ష్మణ స్వామివార్లు కూపుచంద్రపేటకు తరలి వెళ్లారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటాలు తదితర కళా ప్రదర్శనల మధ్య స్వామివారు భక్తులకు అభయ ప్రదానం చేస్తూ పురవీధుల్లో ఊరేగారు. తిరుమలలో కుమారధార తీర్థ ముక్కోటి ఘనంగా జరిగింది. మాఘ పున్నమి సందర్భంగా భక్తులు ఈ తీర్థానికి తరలివచ్చారు. కుమారధార తీర్థంలో పుణ్యస్నానాలు ఆచరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఇక్కడ చక్కని ఏర్పాట్లు చేసింది. చుట్టూ దట్టమైన అడవి, మొనతేలిన రాళ్ల మధ్యన ప్రయాణం, చుట్టూ ఎత్తైన కొండల మధ్యన కొలువుదీరిన లోయ, ఆ లోయలో ఓ జలపాతం, ఔషధీ గుణాలన్నింటినీ కలుపుకుని ప్రవహించే నీటి ధార, అదే కుమారధార తీర్థం. మాఘమాస పున్నమి రోజున ఈ కుమారధార తీర్థంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తజనం తరలివచ్చారు. అందుకే అడవి జనారణ్యమైంది. లోయలో ఉన్న కుమారధార తీర్థం చేరేందుకు టీటీడీ ఇనుప నిచ్చెనను ఏర్పాటు చేసింది. భక్తజనం గోవింద నామస్మరణతో లోయలోకి దిగి జలపాతం కింద పుణ్యస్నానాలు ఆచరించారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే చోట ఎటువంటి ఇబ్బంది లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది. పుణ్య స్నానాలు ఆచరించాక భక్తులు అక్కడే ఉన్న సుబ్రహ్మణ్య స్వామి వారి విగ్రహాన్ని చందనం, విభూదితో అలంకరించి పుష్ప నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానముల తరపున అన్నప్రసాదాలను పంపిణీ చేశారు. అడవి మధ్యలో టీటీడీ ఇంత చక్కని ఏర్పాట్లు చేయడాన్ని పలువురు భక్తులు ప్రశంసించారు.
నా పేరు కస్తూరి కాంతారావు అండి. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. కుమారతీర్థంలో స్నానం చేయగలుగుతానా చేయలేనా అని భయంతో బయలుదేరాను. కానీ ఇక్కడ వీళ్ళు చేసిన అరేంజ్మెంట్స్ కానీ వీళ్ళు చేసినటువంటి ప్రొవిజన్స్ బట్టి చూస్తే ఇలాంటివి ఇంకెన్ని తీర్థాలైనా మనం చేయొచ్చు అనేటువంటి ఆనందం కలుగుతుంది నాకు. వాళ్ళు చేసే సేవ రియల్గా మన జీవితంలో మర్చిపోలేని సేవ చేస్తున్నారు. నాకు 61 సంవత్సరాలు అయినా కూడా ఇంత ఆనందంగా చేసి రాగలిగానంటే ఇది కేవలం టీటీడీ వాళ్ళ యొక్క అందరి యొక్క సహకారం అని చెప్పుకోవచ్చు. ఆ స్వామిని చూస్తే సాక్షాత్తు తిరుమల శ్రీనివాసుని చూసిన అనుభూతి. నిలువెత్తు శ్రీవారి విగ్రహం మనల్ని కనురెప్ప వేయనీదు. ఎంతసేపు చూసినా తనివి తీరని ఆ వెంకటేశ్వరుని దర్శనం ఓ అద్భుత ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తుంది. ఇటువంటి అనుభూతిని అందించే ప్రదేశమే శ్రీనివాస మంగాపురం. తన ఇష్టసఖి అలిమేలు మంగ పేరు కూడా కలుపుకొని శ్రీనివాస మంగాపురంగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రంలో ఈ నెల 27 నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీనివాస మంగాపురం విశేషాలను తెలియజేసే కథనాన్ని ఇప్పుడు వీక్షించండి. సాక్షాత్తు తిరుమల శ్రీవారి ప్రతిబింబం, భక్తుల మదినిండా శ్రీవారి దివ్య రూపం. అవును, శ్రీనివాస మంగాపురంలోని శ్రీనివాసుడు సాక్షాత్తు తిరుమల శ్రీనివాసుడి ప్రతిబింబమే. ఆ స్వామిని దర్శించుకున్న భక్తుల మదినిండా స్వామివారి దివ్య రూపం నిలిచిపోతుంది. తిరుపతికి 11 కిలోమీటర్ల దూరంలో నిలవైన శ్రీనివాస మంగాపురంలో శ్రీవారు శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడిగా భక్తుల పూజలు అందుకుంటున్నాడు. తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో తిరుమల స్వామివారి తరహాలోని అన్ని సేవలు ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. తిరుపతికి పశ్చిమాన సువర్ణముఖి నదీ తీరంలో నిలవైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం గుడి గోపురాలతో, అర్చనలు, పూజలతో భక్తజన భాగ్యంగా వెలుగొందుతోంది. సిద్ధకూటంలో 6 నెలలు నివసించిన శ్రీనివాసుడు భక్తుల కోసం 2 వరాలను ప్రసాదించిన భక్తజన బాంధవుడు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు కొలువుదీరిన శ్రీనివాస మంగాపురాన్ని ఒకనాడు సిద్ధకూటంగా వ్యవహరించేవారు. కలియుగం ఆరంభంలో శ్రీ పద్మావతి అమ్మవారిని నారాయణ వనంలో పరిణయమాడిన శ్రీనివాసుడు తొండవాడ సమీపంలోని అగస్త్య మహాముని ఆశ్రమాన్ని సందర్శించారు. అగస్త్య మహాముని సూచన మేరకు శ్రీ పద్మావతి శ్రీనివాసులు అప్పట్లో సిద్ధకూటమనే పేరుతో వ్యవహారంలో ఉన్న ఇప్పటి శ్రీనివాస మంగాపురంలో 6 నెలలు ఆవాసం ఉన్నట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. సిద్ధకూటంలో 6 నెలలు నివసించిన అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమలకు వెళుతూ తన భక్తుల కోసం 2 వరాలను ప్రసాదించినట్టు ఇతిహాసాల ద్వారా తెలుస్తోంది. తిరుమలలో తనను దర్శించుకోలేని తన భక్తులకు శ్రీనివాస మంగాపురంలో అర్చావతార రూపంలో దర్శనమిస్తానని శ్రీ పద్మావతీ దేవితో వివాహమైన వెంటనే ఇక్కడికి రావడం వల్ల ఎవరికైనా వివాహానికి ఆటంకం ఏర్పడితే తనను దర్శించుకున్న వారికి వివాహం జరుగుతుందని అనుగ్రహించారు. కళ్యాణ కంకణాలతో వివాహయోగం శ్రీ వెంకటేశ్వరుడి దివ్యానుగ్రహం. 15వ శతాబ్దంలో తాళపాక కవులకు అగ్రహారంగా శ్రీనివాస మంగాపురం, శిథిల దేవాలయాన్ని పునరుద్ధరించిన చిన తిరుమలయ్య. శ్రీనివాస మంగాపురం కళ్యాణ వెంకటేశ్వరుడు అనుగ్రహించినట్టుగా పెళ్లి కాని వారు ఇక్కడి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని శ్రీవారి కళ్యాణోత్సవ కంకణాలను ధరించి తమ కోర్కెలను నెరవేర్చుకుంటున్నారు. అందుకే స్వామివారికి కూడా ఇక్కడ నిత్య కళ్యాణోత్సవం నిర్వహిస్తూ ఉంటారు. ఒక చిన్న అగ్రహారంగా ఉన్న శ్రీనివాసపురం 15వ శతాబ్దంలో తాళ్లపాక భక్త కవులకు సర్వమాన్య అగ్రహారమై కొత్త జిగిషేలను నింపుకుంది. శ్రీనివాసపురం శ్రీనివాస మంగాపురంగా ప్రసిద్ధి చెందింది. పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల మనుమడైన శ్రీ చిన తిరుమలయ్య శిథిలమైన ఈ దేవాలయాన్ని పునరుద్ధరించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. శ్రీ వెంకటేశ్వర స్వామికి చిన తిరుమలయ్య నిత్య పూజా నైవేద్యాలను ఏర్పాటు చేసి ఉత్సవాలను, ఊరేగింపులను నిర్వహించినట్టు 1540 నాటి శాసనం ద్వారా తెలుస్తోంది. లో టీటీడీ పరమైన శ్రీనివాస మంగాపురం. 1967వ సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానం అధీనంలోకి వచ్చిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో
వైఖానస ఆగమోక్తంగా పూజాది కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ఆలయ ప్రాశస్త్యాన్ని దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తిరుమల శ్రీవారికి నిర్వహించిన విధంగానే ఇక్కడ నిత్య సేవలను, వారపు సేవలను నిర్వహించడంతో పాటు మాసోత్సవాలను, వార్షికోత్సవాలను వైభవంగా జరుపుతున్నారు. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న శ్రీనివాస మంగాపురం క్షేత్రాన్ని తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను తిలకించడానికి వచ్చే భక్తులందరూ దర్శించాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో వికలాంగులైన వారికి ఎముకలు, కీళ్లు, వెన్నెముక సంబంధమైన గాయాలతో బాధపడే నిరుపేదలైన రోగులకు పూర్తి స్థాయిలో ఉచితంగా సేవ చేయడానికి అత్యాధునిక పరికరాలతో బర్డ్ సంస్థను స్థాపించి బర్డ్ ట్రస్ట్ను నిర్విరామంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ ట్రస్టులో మీరు పాలు పంచుకోండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నల్గొండ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి అనుబంధ ఆలయమైన పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయ పుష్కర్ణిలో శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లకు చక్రస్నాన మహోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ చక్రస్నానంలో భక్తులు విశేషంగా పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు. అలాగే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి దివ్య విమాన రథోత్సవాన్ని నేత్రపర్వంగా జరిపారు. విద్యుత్ దీప అలంకరణలతో శోభాయమానంగా ముస్తాబు చేసిన రథంపై స్వామివారిని కొలువుదీర్చి హారతులు సమర్పించారు. మంగళ వాయిద్యాలు, కళా ప్రదర్శనల మధ్య శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రథోత్సవం ఆద్యంతం ఉత్సవ శోభితంగా సాగింది. ఖమ్మం జిల్లా కొత్తగూడెం ప్రకాశం మైదానం గోవిందనామ స్మరణలతో మార్మోగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కొత్తగూడెంలో జరిగిన శ్రీనివాస కళ్యాణం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించింది. అంగరంగ వైభవంగా తీర్చిదిద్దిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్లను కొలువుదీర్చి షోడశోపచార పూజలు నిర్వహించారు. అనంతరం వేదోక్తంగా కళ్యాణాన్ని జరిపి మంగళహారతులు సమర్పించారు. భక్తులు స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని కనులారా తిలకించి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారి ఆలయంలో సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని వైభవంగా నిర్వహించారు. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి అనుబంధ ఆలయమైన ఈ దేవాలయంలో మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ వ్రతంలో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో మహిళలు విశేష కుంకుమార్చనలు చేశారు. అలాగే శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో కళ్యాణ మండపంలో సిద్ధి బుద్ధి సమేత శ్రీ వినాయక స్వామి వారిని సర్వాంగ శోభితంగా కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. మాఘ పౌర్ణమి సోమవారం కావడంతో వరంగల్ శ్రీ నాగరాజరాజేశ్వర స్వామి వారికి బిల్వార్చన నిర్వహించారు. శివయ్యకు ఎంతో ప్రీతికరమైన బిల్వార్చన సర్వ శుభప్రదమని ఆర్యోక్తి. ఈ నేపథ్యంలో భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీ నాగరాజరాజేశ్వర స్వామికి బిల్వార్చన నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. శ్రీకాకుళం జిల్లా కుంచాల కురమయ్యపేటలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో సహస్ర శ్రీచక్రార్చనను వైభవంగా నిర్వహించారు. మాఘ పౌర్ణమిని సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరి దేవికి విశేష అలంకరణతో షోడశోపచార పూజలు జరిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో సామూహిక శ్రీ చక్రార్చన, సువాసిని అర్చన, సువాసిని కుంకుమార్చనలను శాస్త్రోక్తంగా జరిపి అమ్మవారికి మహామంగళహారతులు సమర్పించారు. ఈ పూజల్లో మహిళలు భక్తి శ్రద్ధలతో పాల్గొని శ్రీ రాజరాజేశ్వరి దేవి కృపకు పాత్రులయ్యారు. ఒంగోలులోని శ్రీ గంగ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో పంచముఖ నాగేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నాగేంద్ర స్వామి వారి విగ్రహానికి జల ధాన్యాది వాసాలు శాస్త్రోక్తంగా నిర్వహించి ఆలయ ప్రదక్షిణగా ఊరేగింపు నిర్వహించారు. అనంతరం గర్త, బీజ, రత్నాన్యాసంతో మంగళ వాయిద్యాలు, నాదస్వర కీర్తనల మధ్య విగ్రహ ప్రతిష్టను వేడుకగా నిర్వహించారు. మాఘ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని పలు ఆలయాల్లో విశేష పూజలు, మహాయాగాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ పూజల్లో పాల్గొని తరించారు. నెల్లూరు మూలాపేటలో శ్రీ శృంగేరి శంకర మఠంలో చండీ హోమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ కామాక్షి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం యాగశాలలో శాస్త్రోక్తంగా చండీ స్తోత్ర పఠనంతో చండీ హోమాన్ని జరిపి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు విశేషంగా ఈ చండీ హోమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కరీంనగర్ సమీపంలోని నగునూరులో చండీ హోమాన్ని వైభవంగా నిర్వహించారు. నగునూరు శ్రీ దుర్గాభవాని దేవాలయంలో ఎంతో వైభవంగా నిర్వహించిన ఈ హోమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో గణపతి పూజ, చతుర్వేద హవనంతో చండీ హోమం నిర్వహించారు. విశాఖపట్నం శాంతినగర్ శ్రీ సీతారామస్వామి వారి ఆలయంలో లక్ష్మీ హయగ్రీవ హోమాన్ని వేదోక్తంగా జరిపారు. ఇందులో భాగంగా యాగశాలలో శ్రీ లక్ష్మీ హయగ్రీవమూర్తిని కొలువు తీర్చి పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి సన్నిధిలో అగ్ని ప్రతిష్ఠ, గణపతి ఆరాధనతో హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. మాఘ పౌర్ణమి రోజున లోక సంక్షేమం కోసం తలపెట్టిన ఈ హోమంలో విద్యార్థులు భక్తి శ్రద్ధలతో పాల్గొని జ్ఞానప్రదాత శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. తమిళనాడు రాష్ట్రం వాలాజీపేట సమీపంలోని వన్నివేడు శ్రీ శరభేశ్వర స్వామివారి ఆలయంలో విశేష పూజలు ఘనంగా నిర్వహించారు. గ్రహదోష నివారణ, రాహుకాల పూజలకు ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో నిత్యం స్వామివారికి త్రికాల అర్చనలతో అభిషేకాలు వైభవంగా జరుగుతాయి. ఈ సందర్భంగా దుష్ట సంహార, శిష్ట రక్షణధారి అయిన శ్రీ శరభేశ్వరునికి వివిధ రకాల మంగళ ద్రవ్యాలతో నయన మనోహరంగా అభిషేకం నిర్వహించి హారతులు సమర్పించారు. విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక సాగర తీరంలో కొలువైన శ్రీ జగన్నాథ స్వామివార్లకు మాఘమాసం పున్నమిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగన్నాథ స్వామి, రాధా గోపాల స్వామివార్లను చక్కగా అలంకరించి కర్పూర హారతులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో పూడిమడక సాగర తీరం భక్త ప్రవాహంగా మారింది. మాఘ పున్నమి, మఖ నక్షత్రాన్ని పురస్కరించుకుని ఉపవాస దీక్షతో భక్తులు సముద్ర స్నానాలు ఆచరించారు. గంగమ్మ తల్లికి పసుపు, కుంకుమలు సమర్పించి హారతులిచ్చారు. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 25,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 6 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 4 గంటలు, దివ్య దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. తిరుమలలో 724 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 14 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.